అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ మాది. ఇంకా మా పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది, హడావుడి. నేను దోశలు అయితే పెద్దోడైతే నార్మల్ దోశ అయితే ఏమన్నాడు, వాడికైతే దోశ వేశాను. మా చిన్నోడు కూడా నార్మల్ వేస్తే నాకు కాదు ఎగ్ దోశ కావాలన్నాడు. ఇంకా ఎగ్ దోశ కూడా వేసా వాడికైతే. ఇంకా ప్లెయిన్ వేసి ఫస్ట్ అయితే ఇస్తే ఎగ్ దోశ కావాలన్నాడని ఎగ్ దోశ అయితే వేశాను. ముందుగా పల్చగా దోశ వేసుకొని దానిపైన ఎగ్ వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని దానిపైన కొంచెం కారం చల్లుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే 2 సైడ్స్ కాల్చే విధంగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ దోశ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మా చిన్నోడైతే ఎగ్ దోశ అడిగాడు కదా, ఇంకా మా పెద్దోడైతే ఇంకా బీట్రూట్ దోశ అయితే అడిగాడు. ఇంకా వాడి కోసం బీట్రూట్ దోశ కూడా చేశాను. ముందునే వీళ్ళని పంపించడమే పెద్ద హడావుడి నాకైతే. తురిమిన బీట్రూట్లో కొంచెం సాల్ట్ కలుపుకొని దోశ వేసుకొని దానిపైన ఇట్లాగా స్ప్రెడ్ చేసుకోవడమే. ఇంకా ఆయిల్తో అయినా నెయ్యితో అయినా కాల్చుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టేయండి. ఇంకా హెల్తీతో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసేయండి. పిల్లలు అయితే టిఫిన్ చేసేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. నేనైతే ఇంకా చాయ్ తాగేసి ఇంకా బట్టలు అయితే ఇంకా వాషింగ్ మిషన్లో వేసి ఇక్కడ బయట పైన అయితే ఆరేసాను. వర్షం అయితే ఫుల్గా పడుతుంది. ఇంకా వాతావరణం చూడండి ఎంత బాగుందో పైన. అసలు చూడ్డానికి కూడా మా ఇంటి చుట్టుపక్కల ఇట్లా ఉంటుంది వాతావరణం, చెట్లు, ఇల్లు ఇట్లా ఉంటుంది. ఇంకా బాగుంది కదా వ్యూ అయితే. ఇక్కడ చూడండి కింద అయితే వర్షం ఎట్లా పడుతుందో. ఇంకా ఈ వర్షంలో కూడా బట్టలు ఉతికి పైన అయితే వేశాను. ఇంకా ఇంట్లోకి వచ్చి ఇంకా రైస్ అయితే పెట్టేశాను. రైస్ అయితే అయిపోయింది. ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు అయితే బెండకాయ బీరకాయ కలిపి వండుతున్నా అనమాట. 2 కూరగాయలు కలిపి ఎప్పుడైనా మీరు వండారా? వండితే ఒకసారి కామెంట్ చేసేయండి. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, అందులో సాల్ట్, పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు కొంచెం కరివేపాకు వేసుకుంటే స్మెల్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. నేనైతే కారం అయితే ఏమీ యాడ్ చేయట్లేదు, పచ్చిమిర్చితోనే వండుతున్నా. పచ్చిమిర్చి టేస్ట్ అయితే బాగుంటుంది. బెండకాయలు ఫ్రై అయిన తర్వాత బీరకాయలు వేసుకోవడం వల్ల వాటర్ వస్తాయి కాబట్టి ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 2 కలిపి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా మూత పెట్టి ఉడికించాం కదా, మెత్తబడిపోయినాయి, మంచిగా సాఫ్ట్గా అయినాయి. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా మా పిల్లలకి బాక్స్ అయితే కట్టేసాను. కొంచెం బెండకాయతో కర్రీ కొంచెం పెట్టి కొంచెం పెరుగన్నం కూడా పెట్టాను. ఇంకా మా పిల్లలకి అప్పుడప్పుడు కొంచెం పెరుగన్నం కూడా యాడ్ చేసి పెడతా ఉంటాను. వాళ్ళకి బాక్స్ పంపించేసాను. ఇంకా నేను కూడా లంచ్ ఫినిష్ చేసేసాను. ఇంకా కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. మధ్యాహ్నం ఒక బ్లౌజ్ అయితే కుట్టాను. ఇంకా మా బాబు ఈవినింగ్ వచ్చి ఇంకా వర్క్ అయితే చేసుకుంటున్నాడు. నేను ఇంకా మధ్యాహ్నం నుండి ఇక ఈ బ్లౌజ్ అయితే కుట్టాను అనమాట. మధ్యాహ్నం అయితే ఖాళీ ఉంది కాబట్టి అప్పుడప్పుడు అయితే స్టిచ్చింగ్ చేస్తాను. ఇంత అయిపోయిన తర్వాత మా పిల్లలు అయితే దోశలు మళ్ళీ అడిగితే ఇంకా ఈవినింగ్ నార్మల్గా దోశలు అయితే వేసేసాను. మా బాబుకి అయితే ఇంకా అల్లం పచ్చడి అయితే తెచ్చుకున్నాడు, జనప్రియది. టేస్ట్ అయితే బాగుంది. దోశలు తిన్న తర్వాత ఇక చెస్ ఆడుతున్నారు మా పిల్లలకి. కొంచెం కొంచెం చెస్ వచ్చు. ఇంకా వాళ్ళు ఈవినింగ్ ఈ టైంపాస్కి ఇక చెస్ ఆడుతున్నారు ఇద్దరు కలిసి. నేనైతే ఇంకా ఆకు వడలు అయితే చేద్దామని ప్రిపరేషన్ చేస్తున్నా. ఇంకా బియ్యపిండి 2 కప్స్ తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి కరివేపాకు, పచ్చిమిర్చి మనకి కారంకి సరిపడా వేసుకోవచ్చు. ఇక కరివేపాకు వేసుకోవడం వల్ల మంచిది కూడా. ఇంకా జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. ఇంకా మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేడి వేడి ఆయిల్ని అయితే వేసుకోవాలి మంచిగా. ఇంకా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి అన్నమాట వేడి ఆయిల్ వేసుకోవడం వల్ల. ఇలాగ పేస్ట్ చేసుకున్నది కూడా పేస్ట్ని మనం చూసుకొని వేసుకోవచ్చు. మన కారానికి సరిపడవి అయితే వేసుకుందాము. ఇట్లా వేసుకొని మొత్తంగా కలిపేసుకోవాలి. కొంచెం వేడి వాటర్ని వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఇంకా మా వదిన అయితే మొత్తం కలిపేసింది ఇట్లాగా. ఇంకా మొత్తం కలిపి లడ్డూల్లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసింది అనమాట. ఇంకా ఇక్కడ క్లిప్ ఏం తీయలేదు. ఇక ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా మేము ఆనియన్స్ కూడా వేసుకున్నాము. చేత్తో చేసుకోవడం కంటే ఇలాగ మిషన్లో వేసుకొని ప్రెస్ చేసుకుంటే షేప్ అయినా ఇంకా సైజ్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇంకా దాంతోనే చేసుకున్నా అన్నీ కూడా. నేను ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నామన్నీ.
ఇట్లా చేసుకున్న వాటిని ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆకువళ్ళన్నీ ఫ్రై చేసుకోవాలి. మొత్తంగా రెడీ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మొత్తం రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఎంత సాఫ్ట్గా ఎంత నోట్లో పెడితే కరిగిపోయేలా ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేసేయండి. ఈరోజు ఇది అన్నమాట వ్లాగ్ అయితే నాది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఎలాంటి రెసిపీస్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏమైనా తినాలనిపించినా, ఇంకా టైంపాస్కి మనకి ఏదన్నా తినాలనిపించినా ఇంకా బయట అవి కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటాయి. చల్లని వాతావరణంలో ఇలాంటి వడలు చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు నా డే రొటీన్. నా డే అయితే ఇలా గడిచింది. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ చెప్తూ మీ మాహిరా.